తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు మొయినాబాద్ మండలం చిన్న మంగళారం గ్రామ ఉప సర్పంచ్గా అవిశిపేట ఆంజనేయులు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం శ్రీనివాస్ రెడ్డి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అల్లం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయులు గౌడ్ గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు ఇలాంటి ప్రజా సేవకులు అవసరమని కొనియాడారు. ఆంజనేయులు గౌడ్ ఈ పదవికి న్యాయం చేస్తారనే పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తన పైన ఉన్న నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తారని, రాష్ట్రంలో ఉన్న అందరూ ఉప సర్పంచులకు అండగా ఉంటామని, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలమణి రాములు, వార్డు మెంబర్లు రమేష్, నిర్మల, మహిపాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, భిక్షపతి గౌడ్, వెంకటేష్ గౌడ్, శివశంకర్, గ్రామ యువకులు సురేష్, వెంకటేష్, ప్రసాద్, కిరణ్లు, పవన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షులుగా దాదాపు ఒక 10 years కొనసాగుతున్నాను. ఇంతకుముందు దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో చెక్ పవర్ ఉప సర్పంచ్ చేయడం వల్ల కొన్ని నిధులు పక్కదారి పట్టకుండా చేయడం జరిగింది. చాలా విలేజ్లలో కానీ చాలా జిల్లా స్టేట్లో కానీ చాలామంది సర్పంచ్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉండడం వల్ల, ఉప సర్పంచ్ నిలదీయడం వల్ల, ఉప సర్పంచ్ కొన్ని అడ్డుకున్నాడు వల్ల చాలామంది సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు ఉప సర్పంచుల మీద కక్షలు కట్టి గ్రూప్ తయారు చేసి చేయడం జరిగింది. ఉప సర్పంచులు సస్పెండ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానికోసమే ఉప సర్పంచులకు అన్యాయం జరగద ఉద్దేశంతో ఈ రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆంజనేయులు అన్నకు స్టేట్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అందరు పక్షాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ రాష్ట్రం కానీ ఉప సర్పంచులకు మన అన్యాయం జరిగితే వాళ్ళని నేను కాపాడుతాను, నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్లం నా దృష్టికి తీసుకొస్తే కంపల్సరీ వాళ్ళకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. మీడియా మిత్రులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున మన అల్లం శ్రీనివాస్ అన్న గారు నా పైన నమ్మకం ఉంచి తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుల బాధ్యత నాకు ఇస్తున్నారు. ఈ యొక్క బాధ్యతను నేను ఇంకా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని నేను మాటిస్తున్నాను అన్నగారికి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఉప సర్పంచ్కైనా అన్యాయం జరిగినా, ఏమైనా ఇబ్బందులు కలిగినా, తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నేను, వ్యవస్థాపక అధ్యక్షుల అల్లం శ్రీనివాస్ రెడ్డి అన్న గారు అందరం తోడుగా ఉంటాము. మేమిద్దరము ఉప సర్పంచ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏం జరిగినా, ఏమన్నా నిధుల మళ్లింపు, ఏమన్నా ఇబ్బందులు కలిగినా కానీ ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి మేము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉప సర్పంచ్కి మేము అండగా ఉంటాము. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల గిట ఒక మంచి సుపరిపాలన అందడానికి, ఒక గ్రామంలో సుపరిపాలన అందాలంటే సర్పంచ్కి ఎంత బాధ్యత ఉంటుందో ఉప సర్పంచ్కి అంత బాధ్యత ఉంటుంది. అంత బాధ్యత గిట్ట ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి సుపరిపాలన అందాలి. ఆ సుపరిపాలన అందాల్సిన క్రమంలో ఉప సర్పంచ్లకు ఉన్న అధికారాలు, విధులు అన్నీ సక్రమంగా వాళ్ళకు అందాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు చెక్ పవర్ గిట మన ఉప సర్పంచ్లకు ఉండడము చాలా మంచిది. ఎందుకంటే సర్పంచ్కి ఒకరికే చెక్ పవర్ ఉంటే నిధులు దారి మళ్లింపు జరిగే అవకాశం ఉంది. అదే ఇద్దరికి ఇస్తే ఇద్దరు జోడెద్ల బండ్లేక మంచి చెడు ఆలోచించి ఒకళ్ళ సర్పంచ్ అంటే దుర్వినియోగం చేసిన ఉప సర్పంచ్ని అవి అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప సర్పంచ్లకు ఈ చెక్ పవర్ ఉండడం ఒక మంచి పరిణామము. ఇది ఇలాగే కొనసాగించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిట ఉప సర్పంచ్లకు ఇంకిన్ని హక్కులు, విధులు కేటాయించి గ్రామాలలో ఒక మంచి సుపరిపాలన అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గిట చేయాలని కోరుతున్నాము. అలాగే మా దృష్టికి వచ్చింది ఏంటంటే, శిలాపలకాల మీద సర్పంచ్ల పేర్లు ఒకటే వస్తుంది. శిలాపలకాల మీద ఉప సర్పంచ్ల పేర్లు గిట రావాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఉప సర్పంచ్లు గిట వేళలో 24 గంటలు గ్రామం కోసము పరితపిస్తూ గ్రామం కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సర్పంచ్ ఎంత పని చేస్తాడో
దానికి సమానంగా ఉప సర్పంచ్ గిట గ్రామం కోసము సమయం కేటాయించి ఉంటాడు. కాబట్టి శిలాఫలకాల మీద ఉప సర్పంచ్ల పేర్లు గిట ఉండాలని మేము త్వరలోనే సీఎం గారిని కానీ ఇంకా మంత్రులను అందరినీ సంబంధించిన మంత్రులను కలుస్తాము. ఉప సర్పంచ్లందరికీ తెలంగాణ రాష్ట్రంలో సముచిత న్యాయం జరగాలి, సముచిత గౌరవం అందాలని చెప్పి మేము దానికి పోరాడతాము. మా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి అన్న గారు, మేము ఇంకా మిగతా అన్ని డిస్టిక్ల ఉప సర్పంచ్లను అందరినీ కలుపుకొని ఈ యొక్క పోరాటం చేస్తామని, ఈ గ్రామాల అభివృద్ధికి అన్నిటికీ కృషి చేస్తామని కోరుకుంటూ, ఈ యొక్క బాధ్యత ఇచ్చినటువంటి మన అల్లం శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పైన నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి తనకు మంచి పేరు